एबीवीपी कुकटपल्ली विभाग के जिला कन्वीनर प्रतीक ने इंकशाफ किया कि रियासत तेलंगाना में इख्तिदार में तब्दीली के बावजूद भी तुलबा की जिंदगियों में कोई तब्दीली नहीं आई। रियासत तेलंगाना में तकरीबन 5,300 करोड़ रुपए की ज़ेर इल्तिवा फ़ी रीइंबर्समेंट और स्कॉलरशिप्स को फौरी तौर पर जारी करने का मुतालबा करते हुए मुजाहिरीन ने आज बतारीख 7 फरवरी को कुकटपल्ली मेन रोड पर बड़े पैमाने पर किया एहतजाज। मौजूदा चीफ मिनिस्टर रेवंत रेड्डी, जिन्होंने जब वो ऑपोजिशन में थे तब यूनिवर्सिटी की अराजी के तहफ़्फ़ुज़ के इन्होंने वादे किए थे, लेकिन आज जब खुद रेवंत रेड्डी बरसरे इख्तिदार आए तो इन्होंने जियो नंबर 55 के नाम पर प्राइवेट अफराद को अराजी अलॉट करने पर बरहमी का इजहार किया और ख़बरदार किया कि जियो को फौरी तौर पर मनसूख किया जाए, वरना इसे बेदखल करने के लिए बड़े पैमाने पर तहरीक चलाई जाएगी और इसी तरह के एहतजाजी धरने मुनज़्ज़म किए जाएंगे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात DTV 9 के साथ। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर ले। నా పేరు ప్రతీక్, కుకట్పల్లి జిల్లా కన్వీనర్। ఈ రోజు ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ శాఖ మేరకు కుకట్పల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోని కారణంగా విద్యార్థులంతా కూడా ఏకదాటికి వచ్చి విద్యార్థుల సమస్యలు తీర్చని కారణంగా గద్దెలు దింపడం జరిగింది। ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది। వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థులకు సంజీవిని లాంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయకుండా మొద్దు నిద్రతో ఉంది। అదే విధంగా సీఎం రేవంత్ అన్న, నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకునిగా పనిచేస్తావు। విద్యార్థులు తలుచుకుంటే ఉద్యమాలు ఎట్లా చేస్తారో నీకు తెలుసు। అదే విధంగా గుర్తుపెట్టుకో, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ రోడ్డు మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వెనక్కిపోరు। వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు 5,300 కోట్లు ఏవైతే ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు కదా, నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి యూనివర్సిటీ భూములను కాపాడుతా అని చెప్పి ఈ రోజు అదే యూనివర్సిటీ భూములను నువ్వు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నావు కదా, వెంటనే జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది। లేకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దింపేది ఇదే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ఇదే విద్యార్థి నాయకులు। ఖబర్దార్, గుర్తుపెట్టుకో।